హలో అండి, వెల్కమ్ టు రత్నారావు కిచెన్స్ అండ్ వ్లాగ్స్. మీ అందరికి మా తరపు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. మీరందరూ కూడా ఈ న్యూ ఇయర్ కి హ్యాపీగా హెల్దీగా ఉంటూ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రోత్సహిస్తారని మేమందరం ఆశిస్తున్నాం. భగవంతుడి దయ వల్ల అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలండి. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ అండి. ప్లీజ్ బీ సేఫ్, హెల్దీ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. మమ్మీ, న్యూ ఇయర్ కి ఏంటి స్పెషల్ చేస్తున్నావు? ఏదో ఒక స్వీట్ చేస్తామా. స్వీట్ అంటే నాకు గుర్తొచ్చింది మమ్మీ, సేమియా కేసర్ చేసావు కదా, దాంట్లో కోవా వేసి ఆ స్వీట్ చేయవా న్యూ ఇయర్ కి ప్లీజ్? ఓకే, చేస్తాను. మరి అన్ని ఉన్నాయా? కోవా లేదు, నేనైతే ఇప్పుడు చేసే ఓపిక లేదు. కోవాని తయారు చేసే ఓపిక షాప్ లో తీసుకు. కోవా ఒకటి తీసుకురా, చాలా చేసి పెడతావు. ఓకే ఓకే, డన్. విన్నారు కదండి, ఇప్పటికిప్పుడు సేమియా కేసరి చేయమని అడుగుతుందండి మా అమ్మాయి. పిల్లలు ఏది అడిగితే అది అప్పుడు చేసి పెట్టమని సరిపేస్తానండి. అందుకని కోవా బయట తెప్పించాను. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ అంటించి కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేడి అయిపోయిందండి. ఈ బౌల్తో 2 బౌల్స్ సేమియాలు వేసుకుందాం. 2 కప్పులు వేసుకున్నామండి. ఇవి రోస్టెడ్ బ్యాంబినో అండి. ఇవి అంత ఎక్కువ వేపాల్సిన పని ఉండదు. అది మామూలు బ్యాంబినో అనుకోండి, రోస్టెడ్ కానివి అయితే మాత్రం కాస్త ఎక్కువసేపు వేపాలి. ఇది కొంచెం ఆయిల్ అలా వేపుకుంటే సరిపోతుంది. ఈ బ్యాంబినో నేతిలో బాగా వేగిపోయిందండి, తీసి పక్కకు పెట్టుకుందాం. ఇదండి, ఇలా వేపి పక్కకు పెట్టుకుందాం. మళ్ళీ 2 స్పూన్లు నెయ్యి వేసాను. మనం ఈ డ్రై ఫ్రూట్స్ వేపుకుందాం. ఇది ఎండు ఖర్జూరం అండి. ఈ స్వీట్లో ఈ ఎండు ఖర్జూరం అనేది కంపల్సరీగా ఉండాలండి. ఇది మనకు ప్రతి షాప్లో దొరుకుతాయండి ఎండు ఖర్జూరం అనేది. ఇవి వేసి వేపుకుంటున్నాను. ఈ నేతిలో దోరగా వేపుకుందాము. ఇదండి, ఈ ఖర్జూరం అనేది వేగిపోయాయి, తీసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఈ బాదం పప్పులు వేసి వేపుకుందామండి. ఈ మిగిలిన నెయ్యిలో వాటర్ వేసుకుందామండి. ఈ కప్పుతో మనం 2 కప్పులు సేమియాలు వేసుకున్నాం కాబట్టి 4 కప్పులు వాటర్ వేసుకోవాలి. మనం ఈ వాటర్ వేసుకున్నాం కదండి నెయ్యిలో, ఈ బాగా తెల్లు రావాలి. తెల్లు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఈ వాటర్ అన్ని బాగా మసులుతున్నాయి కదండి. ఇప్పుడు మనం ఈ నేతిలో వేపు పెట్టుకున్న సేమియాలు మొత్తం వేసేసుకుందామండి. వేసి బాగా ఉడికించుకుందాం. 2 బౌళ్ళు సేమియాలు వేసానండి, 4 బౌళ్ళు వాటర్ వేసాను. ఇంకా కొంచెం దగ్గరకు రావాలండి. దగ్గరకు వచ్చేసింది, బాగా కొంచెం రావాలి. ఇదండి, బాగా దగ్గరకు వచ్చేసింది, వాటర్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇదే బౌల్ తోటి మామూలుగా 1 కప్పు సేమియాలకి 3/4 కప్పు షుగర్ అండి. ఇప్పుడు దీంతో 1.5 కప్పు వేసుకుందాం. ఇదండి, హాఫ్ బౌల్ వేస్తున్నాను. ఇవి కరెక్ట్గా సరిపోతాయండి కొలతలు. 2 కప్పులకి 1.5 కప్పు. మేము ఎక్కువ చేసుకుంటున్నామండి, మా పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది 10 days అయినా ఎక్కడికి పోదు. తక్కువ చేసుకోవాలనుకునే వాళ్ళు చిన్న కప్పుతోటి వేసుకోవచ్చు. ఏదైనా కొలత అయితే ఇదేనండి. 1 కప్పు సేమియాకి 2 కప్పులు నీళ్లు, 3/4 కప్పు షుగరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మళ్ళీ వాటర్ అవుతుంది కదండి, కొంచెం లూజ్ అవుతుంది. మళ్ళీ దగ్గర పడేదాకా ఉడికించుకుందాము. ఇది షుగర్ వేసాం కదండి, కాస్త లూజ్ అయింది. ఈ షుగర్లో బాగా ఉడికి దగ్గరకు రావాలి. 1 స్పూను ఇలాచీ పౌడర్ వేసుకుందాం. ఇది ఆరెంజ్ ఫుడ్ కలర్ అండి. ఈ ఒక్కసారికి మాత్రం ఇది ఆప్షనల్ అని చెప్పనండి. ఇది వేస్తేనే ఈ స్వీట్ అనేది బాగా కలర్ఫుల్గా బాగుంటుంది, కంటికి ఇంపుగా ఉంటుందండి. ఇది షుగర్లో ఉడుకుతూ కూడా దగ్గర పడిపోయిందండి, చూడండి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు నెయ్యి మళ్ళీ వేసుకుందాం. ఈ నెయ్యి వేస్తేనే కమ్మగా టేస్ట్గా బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది అసలు. ఇప్పుడు ఇది కళాయిని బాగా వదిలేసేసిందండి, పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు మనం ఈ వేపు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసుకుందాం.
బాదం పప్పు, జీడిపప్పు, ఈ ఎండు ఖర్జూరం అన్నీ వేసి బాగా కలిపేసుకుందామండి. ఇవన్నీ కలిసి ఉడికితే బాగుంటుంది టేస్ట్. ఇది ఇంకా కొంచెం పొడి పొడిగా రావాలండి. 75% అయిపోయింది. ఇంకొంచెం పొడి పొడిగా వస్తే సరిపోతుంది. అంతేనండి, పొడి పొడిగా వచ్చేసింది. ఇప్పుడు మనం చివరిగా కోవా వేసుకుందాం. ఈ కోవా కంపల్సరీ వేయాలండి. నేను మామూలుగా ఇంట్లో చేస్తానండి. ఈరోజు వీళ్ళు హడావిడిగా చేయమంటే బయట తెప్పించాను. ఇంట్లో చేసినా బాగుంటుంది, బయటైనా తెప్పించుకోవచ్చండి. ఇది చివరిగా దీనిలో వేసేసుకోవాలి. ఈ కోవా వేసి బాగా కలుపుకోవాలండి. ఈ కోవా వేస్తే ఇంకా ఎక్కువ అవుతుందండి టేస్ట్, ఇంకా ఇనుమండిస్తుంది. చాలా బాగుంటుంది దీనిలో ఈ సేమియా కేసర్లో. వేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకోవాలి. నేను 100 గ్రామ్స్ తెప్పించాను. మనం ఎంతైనా వేసుకోవచ్చండి. చూడండి, ఆ కోవా వేసాక వైట్ వైట్గా అలా ఉంది కదండి, అది చాలా టేస్ట్గా ఉంటుందండి. అంతేనండి, మన స్వీట్ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకుందామండి. వావ్ మమ్మీ, చేసేసావా? థ్యాంక్ యూ సో మచ్. మమ్మీ సరే టేస్ట్ అయితే చూడండి. ఫస్ట్ స్టార్ట్ కదా. ఫస్ట్ రుషిత్ ఎలా ఉంది నాన్న? సూపర్ ఉందా? థ్యాంక్ యూ. నాకు నీకు పెడుతున్నాను. సెకండ్ నీవు ఉండాలి బాబు, రావట్లేదు అది. ఎలా ఉంది? కోవా టేస్ట్ తెలుస్తుంది. ఇంకా డ్రై ఫ్రూట్స్ లో ఇది ఖర్జూరం, ఎండు ఖర్జూరం వేసావా? ఎండు ఖర్జూరం టేస్ట్ సూపర్ ఉంది. ఓవరాల్ గా అయితే ఇవ్వచ్చు 10 out of 10. పర్లేదు మమ్మీ, బాగా చేసావు. థ్యాంక్ యూ. నువ్వు కూడా తిను టేస్ట్. 20 ఇవ్వాలంటావా? సరే, బాగుంది కదా. ఓకే అండి, చూసారు కదా, మేమైతే ఈ న్యూ ఇయర్ ని స్వీట్ గా స్టార్ట్ చేసాము విత్ సేమియా కేసరి అండ్ కోవా. చాలా యమ్మీగా ఉంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే, ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపో.